లోగో డిజైన్ అంటే చాలా మంది రాంగ్ గా అర్థం చేసుకుంటారు. లోగో మొత్తం కలర్ఫుల్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే లోగో రాంగ్ గా ఉంటే బ్రాండ్ ఇమేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మీ లోగో ఎలా ఉండకూడదో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, టూ మచ్ కలర్స్. ఒక లోగోలో 5 to 6 కలర్స్ యూజ్ చేస్తే లోగో అనేది చీప్ గా అన్ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. లోగోలో ఎప్పుడైనా 2 or 3 కలర్స్ యూజ్ చేయండి. సెకండ్, ర్యాండమ్ ఐకాన్స్. బిజినెస్ కి సంబంధం లేకుండా మైక్, బల్బు, రాకెట్ ఇలాంటి ర్యాండమ్ ఐకాన్స్ పెట్టి కస్టమర్స్ ని కన్ఫ్యూజ్ చేయొద్దు. థర్డ్, ఓవర్ డిజైన్. షాడోస్, గ్రేడియంట్స్, గ్లో ఎఫెక్ట్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తే మీ ప్రింట్స్ లో, ఫ్లెక్స్ లో, ప్యాకేజింగ్ లో క్లారిటీ తగ్గిపోతుంది. సింపుల్ గా ఉంటేనే లోగో అనేది ప్రీమియం గా కనిపిస్తుంది. ఫోర్త్, ఫాంట్ మిక్స్. 3 to 4 ఫాంట్స్ యూజ్ చేస్తే బ్రాండ్ ఐడెంటిటీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఒక క్లీన్ అండ్ బోల్డ్ ఫాంట్ చాలు. ఫిఫ్త్, క్లిప్ ఆర్ట్ స్టైల్ లోగోస్. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసి క్లిప్ ఆర్ట్ లో డిజైన్ చేస్తే ఈ బ్రాండ్ ఇమీడియట్ గా చీప్ అయిపోతుంది. సిక్స్త్, లోగో వితౌట్ మీనింగ్. లోగో చూసి ఈ బిజినెస్ ఏంటి అని కూడా కస్టమర్ కి హింట్ రాకపోతే కస్టమర్ కనెక్ట్ అవ్వడు. సెవెంత్, ఇన్కన్సిస్టెంట్ యూసేజ్. వాట్సాప్ లో ఒకటి, ఇన్స్టాగ్రామ్ లో ఒకటి అండ్ పోస్టర్ లో ఒకటి, ఇలా ప్రతి ప్లాట్ఫామ్ లో లోగోస్ డిఫరెంట్ గా యూజ్ చేస్తే బ్రాండ్ మెమరీ అనేది వీక్ అయిపోతుంది. లోగో అంటే జస్ట్ ఇమేజ్ కాదు, మీ బ్రాండ్ యొక్క ఫస్ట్ ఐడెంటిటీ. లోగోలో మిస్టేక్స్ ఎక్కువ ఉంటే మీ బ్రాండ్ ని కస్టమర్ సీరియస్ గా తీసుకోడు. స్ట్రాంగ్, సింపుల్, మీనింగ్ఫుల్ లోగో ఉంటే మీ బ్రాండ్ ప్రెసెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.